ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మొన్న సోమవారం రోజు ఫిబ్రవరి 9వ తేదీన పత్రికల్లో ఒక వార్త వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత గ్రామ సర్పంచులకు అప్పగిస్తూ నిర్ణయం చేసినట్లు అందులో వచ్చింది. అయితే అప్పగించడానికి కారణం ఏంటిదంటే అంగన్వాడీ కేంద్రాల్లో అవినీతి జరుగుతుంది, పోషకాహారం అంతా కూడా పక్కదారి పడుతుంది. అసలు పర్యవేక్షణ అనేది 2 సంవత్సరాలు స్థానిక ఎన్నికల ఆలస్యం కావడం వల్ల పర్యవేక్షణ లేదు. మొత్తం ఫంక్షనింగ్ అంతా అంగన్వాడీ కేంద్రాల ఫంక్షనింగ్ అంతా కూడా గాడి తప్పింది. అందుకని అవినీతిని అరికట్టడం కోసం, మొత్తం ఫుడ్ కూడా పక్కదారి పడుతుంది, ఇది అరికట్టడం కోసం మేము ఈ నిర్ణయం తీసుకున్నామనేది ప్రభుత్వం తీసుకున్నట్లు పత్రికల్లో వచ్చింది. ఈ అంశాలని అంటే ఒక దొంగలుగా చిత్రీకరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారన్న ఈ దుష్ప్రచారాన్ని, ఈ కించపరిచే అంశాలని, అవమానించే అంశాలని మేము అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. మమ్మల్ని అంగన్వాడీ టీచర్స్ని, హెల్పర్స్ని దొంగలుగా చిత్రీకరిస్తున్న ప్రభుత్వం, ఈ మాటలు అంటున్న ప్రభుత్వం తక్షణమే మాకు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 70,000 మంది అంగన్వాడీ టీచర్స్కి, హెల్పర్స్కి తక్షణమే క్షమాపణలు చెప్పాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సర్పంచ్లకు అప్పగిస్తూ చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. పర్యవేక్షణ బాధ్యత మొత్తం కూడా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కే ఇవ్వాలి. లేకపోతే మేము ఊరుకోం, తిరగబడతాం, పోరాటానికి సిద్ధమవుతాం. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం చెప్తుంది అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ సర్పంచ్లకు ఇస్తామనేసి అంటుంది. ఏ రకంగా ఇస్తారు మీరు? అసలు రాజకీయ జోక్యం ఉండకూడదు అనేసి చరిత్ర చెప్తుంది. చరిత్రను ఒకసారి చూడండి. ఈరోజు డిపార్ట్మెంటు పర్యవేక్షణ చేస్తే ఐసిడిఎస్ బాగుంటుంది, అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉంటుంది, అన్నీ కూడా బాగుంటాయి. అసలు రాజకీయానికి దీన్ని ముడిపెడితే రాజకీయం అవుతుంది. అది 5 సంవత్సరాలు ఒకరు ఉంటారు, మళ్ళీ 5 సంవత్సరాలు ఇంకో పార్టీ ఉంటుంది, మళ్ళీ 5 సంవత్సరాలు ఇంకో పార్టీ ఉంటుంది. సర్పంచ్లు ఇప్పుడు గెలిచిన వాళ్ళు అదే పార్టీలో ఉంటారన్న గ్యారంటీ లేదు. అది రాజకీయం, అది గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ కాదు. అందుకని ఇప్పటికే అనేక ఇబ్బందులు మేము పడుతున్నాం. రాజకీయ వేధింపులు పడని వాళ్ళు రకరకాల మాకు వ్యతిరేకంగా అనేక సరిగ్గా పనిచేస్తలేదనేసి రకరకాల ఆరోపణలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి, వాటిని ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం. అందుకని ఇలాంటి సందర్భంలో గతంలో కూడా అనేక ప్రయత్నాలు ప్రభుత్వం చేసింది. మదర్స్ కమిటీలను తెచ్చింది, లేకపోతే గ్రామ పంచాయతీలకు అప్పగిస్తామని 41, 42 జీవోలను తెచ్చింది. అసలు సర్పంచ్ల సంతకం ఉంటేనే ఫుడ్కు సంబంధించింది సప్లై చేస్తామనేసి కూడా తెచ్చింది. ఆ సందర్భాల్లో కూడా అనేక రాజకీయ జోక్యం పెరిగి అసలు వేధింపులకు, లైంగిక వేధింపులకు కూడా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ గురైన పరిస్థితి కూడా మేము గత ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకొచ్చాం. అట్లాగే ఇప్పుడు ఏఎల్ఎంసీ కమిటీలు కూడా 2019 నుండి నడుస్తున్నాయి. ఆ కమిటీలు వేసినప్పుడు కూడా అనేక ఇబ్బందులు మేము పడ్డాం. అందుకని ఏ డిపార్ట్మెంట్కైనా, ఏ ఉద్యోగాలకైనా, లేకపోతే ఏ సంస్థకైనా ఆ డిపార్ట్మెంట్ యొక్క పర్యవేక్షణ ఉండాలి. వాళ్ళకే కష్టమేంటిది, నష్టమేంటిది, సుఖమేంటిది, అందులో వస్తున్న ఇబ్బందులేంటి, వాళ్ళ పనులేంటి, మా పనులేంటి అనేది సూపర్వైజర్కి, సిడిపిఓకు, డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. కానీ వాళ్ళని వదిలేసి ఈరోజు గ్రామంలో ఉన్న సర్పంచ్కి ఇస్తామంటే ఇది అసలు సరైంది కాదు. మరి అన్ని డిపార్ట్మెంట్లకు పెట్టండి. ఈరోజు గ్రామంలో ఎడ్యుకేషన్ ఉంది, అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, అట్లాగే గ్రామ పంచాయతీ వ్యవస్థ కంటే వాళ్ళే ఉండొచ్చు, ఇంకా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మరి ఆ డిపార్ట్మెంట్లకు అందరికీ సర్పంచ్నే బాధ్యత ఇవ్వండి. వాళ్ళందరిని వదిలేసి మాకే ఎందుకు ఇస్తున్నారు, మా మీద ఎందుకు ఇంత కక్ష సాధింపులు అనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. రెండోది ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న వాదనలు మొత్తం కూడా పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ఫుడ్ ఎట్లా పడితే అట్లా ఇవ్వడానికి, ఎట్లా పడితే అట్లా దాచిపెట్టుకోవడానికి, ఎట్లా పడితే అట్లా తీసుకోవడానికి మాకు అవకాశమే లేదు. అసలు ఫుడ్ మాకు ఇవ్వాలంటే మేము తంబు పెట్టాలి. తంబు పెట్టుడు ఒక్కటే కాదు, ఈరోజు ఆన్లైన్ యాప్లు అంటే అంగన్వాడీ కేంద్రం నుండి ఢిల్లీ దాకా
మొత్తం భూతద్దంలో పెట్టి మా పనిని, పోషకాహారం యొక్క పంపిణీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూతద్దంలో చూస్తున్నాయి. పోషణ్ ట్రాకర్ యాప్ ఉంది, NHTS యాప్ ఉంది. మేము మొత్తం ఆన్లైన్లో పేర్లను నమోదు చేయాలి. పేర్లను నమోదే కాదు, వాళ్ళకి ఎంత ఫుడ్ ఇస్తున్నామో కొలతలు కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. ఇదంతా ఎంట్రీ చేసిన తర్వాత ఓకే కొడితే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్కు ఓటీపీ పోతుంది. ఓటీపీ ఎంట్రీ చేస్తేనే ఇది యాక్సెప్ట్ అవుతుంది. అట్లాగే ఈరోజు ఈకేవైసీ చేయాలి. అట్లాగే ఎవరికైతే లబ్ధిదారులకు మేము ఫుడ్ ఇస్తున్నామో వాళ్ళ ఫేస్ను మొత్తం కూడా యాప్లో పెట్టి అది మొత్తం ఫేస్ మొత్తం కూడా గుర్తించి అంగీకరిస్తేనే వాళ్ళకి ఫుడ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదొకటే కాదు, ఈరోజు సూపర్వైజర్ విజిట్లు ఉంటాయి, CDPO విజిట్లు ఉంటాయి, MEO, MRO, అసలు మొత్తం అన్ని కలెక్టర్ గారు, DWO గారు, మొత్తం అందరు అధికారులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు మా సెంటర్కి వచ్చి విజిట్లు చేస్తుంటారు. అట్లాగే నేను ఇంతకుముందు మాట్లాడినట్టుగా ALMC కమిటీ కూడా సర్పంచ్తో పాటు 11 మంది సభ్యులతోటి 2019 నుండి గ్రామ కమిటీ ఉంది. ప్రతి నెల సమావేశం పెడుతున్నాం. మా కష్టమేంది, మా నష్టమేంది, ఫుడ్ ఎంత వస్తుంది, ఇబ్బందులు ఏమున్నాయి అనేసి అన్నీ కూడా మేము వివరిస్తున్నాం. మరి ఇన్ని నిబంధనలు ఉన్నప్పుడు, ఇన్ని ఆంక్షలు ఉన్నప్పుడు, ఇంత కట్టుదిట్టంగా మేము పనిచేస్తున్నప్పుడు వీటిని పరిశీలించకుండా ఈరోజు మమ్మల్ని దొంగలు నడడం ఎంతవరకు కరెక్ట్ అనేసి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకేమో మనకు అనేక హామీలు ఇచ్చింది. నేను అధికారంలోకి వస్తే 18,000 జీతం ఇస్తా, నేను అధికారంలోకి వస్తే PF సౌకర్యం కల్పిస్తాను మేనిఫెస్టోలో రాసింది. అధికారంలోకి వచ్చే ముందు కూడా ఈ రెండే కాదు, మీరు మంచిగా పనిచేస్తున్నారు, బాగా కష్టపడి పనిచేస్తున్నారు, చాలా సమస్యలు ఉన్నాయి మీకు, కానీ గత ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కారం చేయలేదు, మొత్తం గత ప్రభుత్వం విఫలమైంది సమస్యలు పరిష్కారం చేయడంలో, మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించండి, మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు మేము పరిష్కారం చేస్తాం, జీతాలు పెంచుతాం అనేసేమో హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఓట్లతోని గద్దెనెక్కి గద్దె మీద కూర్చున్న తర్వాత ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కడం ఎంతవరకు కరెక్ట్ అనేసి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము. అంటే నువ్వు అధికారంలోకి రాకముందుకు గద్దె మీద లేక కింద కూర్చున్నప్పుడేమో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ మంచోళ్ళు, నువ్వు గద్దె మీద ఎక్కిన తర్వాత దొంగలం ఎట్లయితామనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అంటే అధికారం ఒకటి ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా, ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా ఈరోజు మన పట్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అన్ని హామీలు ఇచ్చిన ప్రభుత్వం, అసలు ఏ ప్రభుత్వం అయినా హామీలు ఇస్తే హామీలు నేను ఎట్లా అమలు చేయాలనేసి సమీక్ష జరపాలి, పరిశీలించాలి, సమావేశాలు జరపాలి, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్కు నాయకత్వం వహిస్తున్న సంఘాలతో చర్చించాలి, సమస్యలు పరిష్కారం చేయాలి. ఈ పరిష్కారం చేయకుండా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. అసలు వచ్చిన వెంటనే సమీక్ష సమావేశం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు నిర్వహించారు. ఆ సమావేశంలోనే ఆ అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం ఫుడ్ అంతా కూడా అవినీతి జరుగుతుంది, మొత్తం దొంగలు అవినీతికి పాల్పడుతున్నారు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్. అందుకని సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెడతామనేసి నిర్ణయం చేశారు, ముఖ్యమంత్రి గారే చేశారు. పెద్ద ఎత్తున పేపర్లలో వచ్చింది. దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే వెనక్కి తగ్గింది. అంటే అధికారంలోకి రాకముందుకు ఒక మాట, వచ్చిన వెంటనే దొంగలు అనేసి ముఖ్యమంత్రి గారి వైఖరే ప్రారంభం నుంచి ఆ విధంగా ఉంది. అప్పుడు ఆ విధంగా మాట్లాడారు, దాని మీద పోరాటం చేసి వెనక్కి పోయింది. మళ్ళీ దొంగలు అనేసి ఈరోజు ప్రభుత్వం అంటున్న పరిస్థితి ఉంది. అంటే ఎట్లా దొంగలం మేము? ఈరోజు ICDS ఏర్పడి 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల నుంచి పర్మనెంట్ లేదు, కనీస వేతనం లేదు, PF లేదు, ESI లేదు, ఉద్యోగ భద్రత లేదు, రోజు రోజుకు పని భారం పెరుగుతుంది. అంటే మొత్తము BLO డ్యూటీలు అదనపు పనులు చేసి మొత్తం మా శక్తిని అంతా కూడా ఈరోజు మేము దారపోసినాం. రకరకాల రోగాలన్నీ కూడా ఈరోజు మాకు వచ్చినాయి ఈ పనుల వల్ల. ఈరోజు పొద్దున్న లేస్తే టెన్షన్స్. అంటే ఇవన్నీ కష్టపడి పనిచేస్తున్నందుకు మేము దొంగల మానేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఏ సౌకర్యాలు లేకపోయినా ప్రభుత్వం చెప్పిన పనులన్నీ కూడా విజయవంతం చేస్తున్నాం. ఈరోజు మేము త్యాగం చేసి ఇన్ని పనులు చేస్తున్నందుకు మేము దొంగలు ఎట్లయితామనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇదొకటే కాదు, ఈరోజు ప్రభుత్వం చాలా మాట్లాడుతుంది. అసలు ICDS ఎట్లుంది, ICDSలో అంగన్వాడీ కేంద్రాల గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఫుడ్ గురించి మాట్లాడుతున్నావు, మరి ఫుడ్ ఎట్లా వస్తుందో కూడా ప్రభుత్వం చూడాలి కదా అనేసి మేము అంటున్నాం. ఈరోజు ఫుడ్ మాకు 1-2 నెలలైనా పోషకాహారం ఉండట్లేదు.
అట్లాగే నాణ్యతతో కూడిన ఫుడ్ రావట్లేదు. 50 గ్రాముల గుడ్డు ఇవ్వాల్సిన ప్రభుత్వం పిట్ట గుడ్లలాగా 30 గ్రాములు ఇస్తుంది. మరి వాళ్ళ మీద కదా నువ్వు యాక్షన్ తీసుకోవాల్సింది, మా మీద ఎట్లా తీసుకుంటావు అనేసి మేము అడుగుతున్నాం. కొలతల్లో మాకు 50 కేజీల రైస్ రావాల్సింది 40 కేజీలు, 45 కేజీలు, 30 కేజీలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అంటే సరైన సకాలంలో ఆహారం రాదు, నాణ్యమైన ఆహారం రాదు, సరైన కొలతలు ఉండవు. అయినా మేము పిల్లలకు అన్ని రకాలుగా అడ్జస్ట్ అయ్యి వండి పెడుతున్నాం. గట్టిగా మాట్లాడితే ఫుడ్ వేసే వాళ్ళు అయ్యరు. గ్యాస్ బిల్లులు సంవత్సరాల తరబడి రావు, రూమ్ రెంట్లు సంవత్సరాల తరబడి రావు, కూరగాయల బిల్లులు సంవత్సరాల తరబడి రావు. ఇవన్నీ బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంటే మా సొంత జీతం నుండి, మా ఇంట్లో ఉన్న డబ్బుల నుండి మేము తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉంది. పక్కా భవనాలు లేవు, అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు, మౌలిక వసతులు లేవు, ఏ సౌకర్యాలు కూడా ఈరోజు లేవు. ఖాళీ పోస్టులు లేవు, ఖాళీ పోస్టులు భర్తీ చేయలేదు. 15-16 సంవత్సరాల నుంచి ఆయా లేకుండా టీచర్ పనిచేస్తుంది, టీచర్ లేకుండా ఆయా పనిచేస్తుంది. ఒకరు లేకపోయినా ఇద్దరు పని ఒక్కరు చేసి ఈరోజు సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇన్ని ఇబ్బందులు పడుకుంటూ ఈరోజు ఆన్లైన్లో మేము ఇప్పటిదాకా మొత్తం భూతార్థంలో పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి, కానీ సెల్ ఫోన్లు మాత్రం పనిచేయట్లేదు. 80% పనిచేయట్లేదు. అప్పు చేసి సొంత డబ్బులతోని సెల్ ఫోన్లు కొనుక్కొని, అప్పు చేసి కొనుక్కున్న సెల్ ఫోన్లలో ఆన్లైన్ పని చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఎందుకు కళ్ళకు కనబడట్లేదు ప్రభుత్వానికి? 5 సంవత్సరాలైనా అసలు మాకు జీతాలు పెరగలేదు. 5 సంవత్సరాల నుండి జీతాలు పెరగకపోతే మరి 5 సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలేమో ఆకాశాన్ని అంటుతుంటే, రోజు రోజుకు మా పని పెరుగుతుంటే వచ్చే జీతం సరిపోక మేము ఇబ్బందులు పడుతున్నాం. మరి ఎట్లా బతకాలనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సరంన్నర క్రితం 2 సంవత్సరాలు అయింది ఇప్పుడు రిటైర్మెంట్ చేసి, వాళ్ళకి డబ్బులు లేవు ఇప్పటిదాకా. మినీ టీచర్స్కి ఎరియర్స్ లేవు. 2021లో మాకు రావాల్సిన 3 నెలల ఎరియర్స్ ఇప్పటిదాకా లేవు. ఈరోజు బిఎల్ఓ డ్యూటీలు రద్దు చేయండి, మాకు పని భారం పెరుగుతుందనేసి అడుగుతుంటే దాన్ని రద్దు చేయట్లేదు, ఇంకా అదనపు పనులు మాతో చేయిస్తున్నారు. అంటే ఇన్ని సమస్యలతోని ఈరోజు మొత్తం ఒక సమస్యల వలయంగా ఈరోజు ఐసీడీఎస్ ఉంది. అంత సమస్యల వలయంలో ఈరోజు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ మేమందరం కూడా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. మరి ఇంత కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వం సమావేశం నిర్వహించి ఈ అంశాలన్నీ కూడా పరిశీలించి పరిష్కారం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అంటే ఇవి పరిష్కారం చేయకుండా ఈరోజు ఎదురుదాడి చేయడం కోసమే ఇవన్నీ కూడా పుట్టిస్తుంది ఈరోజు ప్రభుత్వం. ఇదొకటే కాదు, కేంద్ర ప్రభుత్వం మొత్తం ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయడం కోసం, వదిలించుకోవడం కోసం 2020లో నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ మేము అనేక పోరాటాలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలనేసి మేము అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాల్సింది పోయి వ్యతిరేకించకుండా ఈరోజు వేగవంతంగా రాష్ట్రంలో అమలు చేస్తుంది. అసలు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఫ్రీ స్కూల్కే పనికిరారు, వీళ్ళు చదువు చెప్పరు, వీళ్ళు మొత్తం రకరకాల పనులు ఉంటాయి, టైంపాస్ చేస్తారు, అందుకని ఫ్రీ స్కూల్ మేము ప్రీ ప్రైమరీ పిఎం శ్రీ విద్యను తీసుకొస్తాం, వేరే వాళ్ళని పెడతామనేసి ఈరోజు అవమానపరుస్తున్న పరిస్థితి కూడా ఉంది. వేరే పనులు ఎందుకు చెప్తున్నాం అనేసి మేము అడుగుతున్నాం. ఈరోజు ఒకవైపు ఏమో నువ్వు ఐసీడీఎస్ నిర్వీర్యం చేస్తావు, ఒకవైపు ఏమో ప్రైవేటీకరణ చేస్తావు, ఒకవైపు ఏమో వసతులు కల్పించావు, అసలు ఏ ఒక్క సమస్యను పరిష్కారం చేయవు, జీతాలు పెంచవు, ఏది పరిష్కారం చేయకుండా ఈరోజు నీ వైఫల్యం ఏదైతే ఉందో, నిర్లక్ష్యం ఏదైతే ఉందో, ప్రభుత్వం మొత్తం చాతగాని ప్రభుత్వంగా ఏ విధంగా ఐసీడీఎస్లో ఉందో వాటిని మొత్తం కూడా పక్కన పెట్టి ఇప్పుడు మా మీద ఎదురుదాడి చేయడం అంటే అవన్నీ పక్కన పెట్టడం కోసం, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ దాడి చేస్తుంది తప్ప మరొకటి కాదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది ఇప్పుడు ఐసీడీఎస్ను వదిలించుకోవాలంటే మొత్తం ఐసీడీఎస్ మంచిది కాదనే ప్రచారం చేయాలనేసి చూస్తుంది. ఇప్పుడు ఒక సామెత ఉంది, ఒక మంచి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ప్రచారం చేస్తే చంపాల్సిన అవసరం లేదు, ప్రజలే చంపుతారు అనేది ఉంది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐసీడీఎస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అందుకని వచ్చినప్పటి నుండి 2 సంవత్సరాల కాలంలో మొత్తం ప్రభుత్వానికి ఇంకేం పని లేదు, అంగన్వాడీల పని తప్ప ఇంకో పనే లేదు ఈ ప్రభుత్వానికి. ఇంత దుర్మార్గంగా ఈరోజు మనం ఎంబడబడుతున్న పరిస్థితి ఉంది. ఇక ఏ పని లేదు. ఓసారి ఏమో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ అంటది, ఇంకోసారేమో 3వ తరగతి అంటది, ఇంకోసారేమో ప్రీ ప్రైమరీ అంటది, ఇంకోసారేమో పిఎంశ్రీ అంటది, ఇంకోసారేమో రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా ఇంటికి పంపిస్తుంటుంది, ఇంకోసారేమో అసలు మినీ టీచర్స్కి ఏమీ ఇవ్వం, సగం జీతాలు కట్ చేస్తాం, లేకపోతే మధ్యలో ఇయ్యమనేసి అంటది, ఖాళీ పోస్టులు భర్తీ చేయదు. ఇప్పుడేమో మొత్తం దొంగలు అనేసి సర్పంచ్లకు అప్పగిస్తామనేసి అంటది. అంటే పూటకో మాట
రోజుకో సమస్య ఈరోజు అంగన్వాడీల ఎంబడి పడడం తప్ప ఈరోజు రాష్ట్రం కానీ రాష్ట్ర పరిస్థితులు కానీ ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టినట్లయితే కనబడట్లేదు. అందుకని ఈ విధానాలను వెనక్కి తీసుకోకపోతే తీవ్రమైన పోరాటాలు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ రంగంలో పెరుగుతాయి. అందుకని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది. ఎంత దుర్మార్గంగా ఉందంటే రాజకీయ జోక్యం పెంచడం అనేది ఐసీడీఎస్ బలోపేతం కాదు, బలహీనపడుతుంది. బలహీనపడమే కాదు, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ పైన లైంగిక వేధింపులకు అవి గురి చేయబడతాయి. అదొకటే కాదు, అసలు 50 ఏళ్ళైనా ఉద్యోగ భద్రత లేదు, మాకు ఉద్యోగ భద్రత కావాలి, పర్మనెంట్ కావాలని మేము అడుగుతుంటే అసలు ఉద్యోగ భద్రతనే లేకుండా రాజకీయ నాయకుల చేతిలో మేము ఉద్యోగాన్ని పెడతామని నిర్ణయం చేయడం ఎంత దుర్మార్గం అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వెనక్కి తీసుకోవాలి. మమ్మల్ని కించపరుస్తూ అన్న పదాలని అన్న మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, మాకు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికే మేము ముఖ్యమంత్రి గారికి లేఖ పంపించాం, ఐసీడీఎస్ మంత్రి గారికి లేఖ పంపించాం, ఐసీడీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లేఖ పంపించాం, ఐసీడీఎస్ డైరెక్టర్ గారికి లేఖ పంపించాం. మా కింది స్థాయిలో కూడా మొత్తం అన్ని జిల్లాల్లో అధికారులకు కూడా మొత్తం ప్రజాప్రతినిధులకు కూడా మా వాళ్ళు రేపు దేశవ్యాప్త సమ్మె తర్వాత వినతి పత్రాలు ఇస్తారు. దీంతో వెనక్కి తగ్గితే మంచిది, వెనక్కి తగ్గకపోతే మొత్తం పనులన్నీ బంద్ చేసి రోడ్డు మీదకి వచ్చి మొత్తం సమ్మె చేస్తాం, తిరగబడతాం, ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి మేము హెచ్చరిక చేస్తున్నాం.